హాయ్, నేను మీ పీవీఎన్. గత 3-4 రోజుల నుంచి తెలంగాణలో కొండా సురేఖ, నాగార్జున, కేటీఆర్ ఇష్యూ పెద్ద దుమారాన్ని లేపింది. ఈ వివాదంలో కొండా సురేఖ మాట్లాడిన మాటలు ఎవరైనా ఖండించవలసిందే. ఎందుకంటే ఒక ఉన్నతమైన పదవిలో ఉండి మరో ఉన్నతమైన కుటుంబానికి చెందిన వ్యక్తుల మీద అంటే దారుణమైన వ్యాఖ్యలు చేయటం అనేది ఎవరు కూడా సమర్థించరు. పైగా పబ్లిక్లో మీడియా ముందల ఆమె చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం ఖచ్చితంగా ఖండించవలసిందే. దీనిపై టాలీవుడ్లోని ప్రతి ఒక్కరు స్పందించారు. ఈ విషయాన్ని అందరూ వెలిగెత్తి వ్యతిరేకించారు. ఇది మంచి పరిణామం. అయితే టాలీవుడ్లో కేవలం ట్వీట్లేస్తే సరిపోయిద్ది అనే సంస్కృతి ఉందా అంటే నిజమేమో అనిపిస్తుంది. ఎందుకంటే కొండా సురేఖ గారు మాట్లాడిన మాటలు నాగార్జున కుటుంబానికి అవి జీవితాంతం ఉంటాయి. గతంలో శోభన్ బాబు గారు చనిపోయినప్పుడు ఆయన కొడుకే తోసేశాడని బాబు మోహన్ గారు ఒక మాట మాట్లాడారు. సరే, ఆ తర్వాత నా తప్పు అయిపోయింది, ఎక్కడో చూసి మాట్లాడాను అని వాటిని వెనక్కి తీసుకున్నాడు. కానీ ఆ మాట అనేది జీవితాంతం మొత్తం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు కూడా అక్కినేని కుటుంబం ఉన్నంత వరకు, సమంత గారు ఉన్నంత వరకు ఈ ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది. ఏదో ఒక మూలన ఎవరో ఒకరు ఈ వ్యాఖ్యలు అయితే మాట్లాడుతుంటారు. నిజం లేకపోతే ఆమె ఎందుకు అంది అనే మాటలు కూడా అనేవాళ్ళు ఉన్నారు. మరి జరిగిన డ్యామేజ్కి కంట్రోల్ ఎలా చేయాలి? దీనికి ఒకటే సమాధానం. మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ గారు బహిరంగంగా నాగార్జున గారికి, సమంత గారికి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఆమెను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. కానీ ఆ దిశగా ఎలాంటి చర్యలు అయితే జరగటం లేదు. మాటలు వెనక్కి తీసుకున్నానని ఒక మాట ఉంది. అదే సమయంలో తిరిగి అటాక్ కూడా చేసింది. అంతే తప్పితే నాగార్జున గారికి, సమంత గారికి క్షమాపణ చెప్పినట్లయితే నేను వినలేదు. ఈ వివాదం జరిగిన తర్వాత ఎన్టీఆర్ కావచ్చు, నాని కావచ్చు, మంచు మనోజ్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, వీళ్ళందరూ స్పందించారు. అప్పుడు కొంచెం కొండా సురేఖ గారు కొంచెం వెనకడుగు వేశారు, కొంచెం తగ్గారు. కానీ తర్వాత రోజుకు వచ్చాక తిరిగి మళ్ళీ అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఆమెలో ఎక్కడ పశ్చాత్తాపం అనేది కనిపించట్లేదు. ఆమెలో కనిపించట్లేదు అనే కంటే కూడా టాలీవుడ్లో ఐక్యత లేదని తెలుస్తుంది. ఇంత ఇష్యూ జరిగినప్పుడు టాలీవుడ్లోని అగ్ర నిర్మాతలు, హీరోలు వీళ్ళందరూ ఉమ్మడిగా వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలిసి కొండా సురేఖ గారిని బర్తరఫ్ చేయాలని గట్టిగా డిమాండ్ చేసి, అదే విధంగా తమ నిరసన ఏదో ఒక రూపంలో గట్టిగా తెలియజేస్తే ఖచ్చితంగా ఆమె మీద చర్యలు ఉంటాయి. కానీ టాలీవుడ్లో ఎవరు అడుగు ముందుకేయరు. ఎందుకంటే భయం. టాలీవుడ్కి సంబంధించిన డ్రగ్స్ కేసులు కావచ్చు, హవాలా కావచ్చు, బ్లాక్ మనీ కావచ్చు, టికెట్ల రేటు పెంచుకునే విషయంలో కావచ్చు, పబ్బు కల్చర్ విషయంలో కావచ్చు, టాలీవుడ్లో అన్ని లొసుకులు ఉన్నాయి. ఆ లొసుకులన్నీ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఉంది, రేవంత్ సర్కార్ దగ్గర ఉంది. ఇప్పుడు ఒకవేళ తోక జాడిస్తే రేపొద్దున వాళ్ళు తోక కత్తిరిస్తారనే భయం టాలీవుడ్ జనాలకు ఉంది. అందుకే కేవలం ఒక ట్వీట్ చేసి మేము మాట్లాడాము అన్నట్టు చేతులు దులుపుకున్నారు. ఇదైతే మంచి పద్ధతి అయితే కాదు. ఈరోజు అక్కినేని కుటుంబాన్ని అన్నారు, రేపు పొద్దున నందమూరి కుటుంబాన్ని అనొచ్చు, తర్వాత రోజు మెగా కుటుంబాన్ని అనొచ్చు. అప్పుడు కూడా అందరూ ఇట్లాగే ట్విట్లు వేసుకుని కూర్చొని మా పని అయిపోయింది అనుకుంటారా? ఇలా వదిలేస్తే ప్రతి ఒక్కరూ టాలీవుడ్లోని యాక్టర్స్ మీద, టాలీవుడ్లోని కుటుంబాల మీద నీచమైన వ్యాఖ్యలు చేస్తుంటారు. మరి దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ? ఒక రకంగా చెప్పాలంటే దీనికి అంతం అనేది లేదు. ఎందుకంటే వీళ్ళ లొసుకులు వాళ్ళకి తెలుసు, వాళ్ళ లొసుకులు వీళ్ళకి తెలుసు. అందుకే కొండా సురేఖ కూడా క్షమాపణ చెప్పకుండా మాటలు వెనక్కి తీసుకొని మళ్ళీ తన దాడిని పెంచింది. ఇటు పక్కన టాలీవుడ్ కూడా ఈ విషయంలో సప్పబడిపోయింది. నాగార్జున తన వంతుగా పరువు నష్టం దావా వేశాడు. సరే, అది కోర్టులో ఉంది కాబట్టి అటు వాయిదాలు ఇటు వాయిదాలు నడుస్తుంది. చివరికి అది మాట్లాడుకుని రాజీపడి వెనక్కి తీసుకుంటారు. ఇదైతే జరిగింది. ఫైనల్గా ఈ కేసును విత్డ్రా చేసుకుని ఎవరి దారులు వెళ్ళిపోతారు. జరిగేది ఇంతే. అందులో మరో డౌట్ అయితే లేదు. ఎందుకంటే అది టాలీవుడ్. అక్కడ ఎవరి అవకాశాలు, ఎవరి అవసరాల కోసం వాళ్ళు బతుకుతారు తప్పితే ఒకరి కష్టం వచ్చిందంటే మేమున్నామంటూ భుజం కాసేవాళ్ళు టాలీవుడ్లో చాలా తక్కువ. పైకి మాటలు చెప్తారు కానీ రియాలిటీకి వచ్చాక ఎవరితో వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు తప్పట్టడానికి లేదు. వాళ్ళకి 1,00,000 లిటిగేషన్స్ ఉంటాయి. సో వాటిని కాపాడుకోవడం కోసం, గవర్నమెంట్ నుంచి వాళ్ళు రక్షణ పొందడం కోసం చూసి చూడనట్టు కొన్ని విషయాలు వెళ్ళిపోతారు. అక్కినేని నాగార్జున, సమంత, కేటీఆర్ వ్యవహారం కూడా అలాగే సమసిపోతుంది.